హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ నేను మాట్లాడాలి అనుకున్న టాపిక్ ఏంటి అంటే వర్చువల్ జాయింట్ ఫ్యామిలీస్. వర్చువల్ జాయింట్ ఫ్యామిలీస్ అంటే ఏంటంటే అండి, మన సోషల్ మీడియా, ఫోన్స్, ఇంటర్నెట్ ఎంత దగ్గరగా అయిపోయినాయి అంటే కంప్లీట్ జాయింట్ ఫ్యామిలీ ఒక ఇంట్లో ఉంటే ఎంత బాగా వాళ్ళ విషయాలు తెలుస్తాయో, వాళ్ళ బాగోగులు తెలుస్తాయో అలాంటి సిచ్యుయేషన్ ఈరోజు మన వర్చువల్ జాయింట్ ఫ్యామిలీస్లో వచ్చేసింది. మా ఆవిడ ఏదో పెళ్లి చేసుకొని నాతో వచ్చి మా ఇంట్లో ఉంది కదా, మేము న్యూక్లియర్ ఫ్యామిలీ అన్న పర్సెప్షన్లో ఉండొద్దు. అలాగే వైఫ్స్ కూడా మా హస్బెండ్ నాతో మా ఇంట్లో ఉంటున్నారు, మా అత్త మామలు వేరే చోట ఉంటున్నారు, సో మా న్యూక్లియర్ ఫ్యామిలీ అన్న ఇంప్రెషన్లో ఉండొద్దు. ఒక చిన్న విషయం అండి, ఐపీసీ 498A మీ అందరికీ తెలుసు. ఉమెన్ ఈ రోజుల్లో పెట్టే క్రిమినల్ కేసు ఫస్ట్ సెక్షన్ ఇదే ఉంటుంది. కానీ ఇది అసలు ఎప్పుడు ఇన్కాపరేట్ అయిందండి? ఎప్పుడో 1983లో ఇన్కాపరేట్ అయింది. కానీ ఆల్మోస్ట్ 30 years తర్వాత ఇప్పుడు అది ఎందుకు బాగా విపరీతంగా హైలైట్ అవుతుంది? ఈ వర్చువల్ జాయింట్ ఫ్యామిలీస్ వల్ల. ఇంటర్నెట్ పుణ్యమాని ప్రతి ఒక్కటి మీ ఇంట్లో మీరు ఇవాళ టిఫిన్ ఏం చేశారు, భోజనం ఏం చేశారు, ఉప్పు ఎక్కువైందా తక్కువైందా అన్నది కూడా ఈ వర్చువల్ జాయింట్ ఫ్యామిలీలో అందరికీ తెలిసిపోతుంది. సో వైఫ్ అండ్ హస్బెండ్ బీ కేర్ఫుల్ దట్ యు ఆర్ లివింగ్ ఇన్ అ జాయింట్ ఫ్యామిలీ. నేనేదో మా ఆయనతో హ్యాపీగా ఒక ఇంట్లో ఉంటున్నాను, న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉంటున్నాను అన్న పర్సెప్షన్ అస్సలు వద్దు. ఈ రోజుల్లో అత్తమామలు, ఆడబడుచులు, లేకపోతే అబ్బాయిలు అయితే వాళ్ళ అత్తగారులు, వాళ్ళ మరదళ్ళు, వాళ్ళ బావలో బామ్మర్దులతో ఉంటే ఎలాగ ఉండాలి, మనం ఒక మాట మాట్లాడితే ఇంట్లో అది శుభ్రంగా సాయంత్రానికల్లా వెళ్ళిపోతుంది అత్తగారులకి, ఆడపడుచులకి, మరదళ్ళకి, అందరికీ, బావలకి, బామ్మర్దులకి. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే 498A వల్ల మీరు సఫర్ అవ్వట్లేదండి, ఈ వర్చువల్ జాయింట్ ఫ్యామిలీ వల్ల సఫర్ అవుతున్నారు. ఈ వర్చువల్ జాయింట్ ఫ్యామిలీలో ఏంటి, ఎర్లియర్ ఒక 20 ఏళ్ల క్రితం ఫోన్లు, ఇంటర్నెట్లు ఇంతగా లేని రోజులు ఏంటి, ఎప్పుడో వారానికి ఒకసారి ఫోన్లు చేసుకునేవాళ్ళు. ఆలోపు ఉన్న ఇష్యూస్ ఏవో కొంతవరకు సాల్వ్ అవ్వడమో, ఆ కోపాలు తగ్గడమో, ఏదో కాంప్రమైజింగ్ మైండ్ సెట్లో ఉండడమో జరిగేది. అయితే ఈ రోజుల్లో ఈ వర్చువల్ జాయింట్ ఫ్యామిలీ పుణ్యమాని ప్రతి ఒక్కటి ఆ కోపంలో దాన్ని కొంచెం అగ్గిలో ఆజ్యం పోసినట్టు అంటారు చూడండి, అలాగా ప్రతి చిన్న విషయాన్ని అగ్రివేట్ అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు ప్రతి ఒక్క స్పౌసు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే యు ఆర్ లివింగ్ ఇన్ ఎ వర్చువల్ జాయింట్ ఫ్యామిలీ. సో అది మైండ్లో పెట్టుకొని ఉండండి. నేనేమన్నా మా ఆయన గారు ఏదో వంకెతికేస్తారు, నేను ఏం చెప్పినా మా ఆవిడ వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పేస్తుంది. ఎస్,